చాలామంది మనకి అడుగుతా ఉంటారు. వాకింగ్ అప్పుడు ఏ షూస్ వేసుకోవాలి? లేకపోతే రన్నింగ్ అప్పుడు ఏ షూస్ వేసుకోవాలని అడుగుతా ఉంటారు. సో, దీనికి ముఖ్యంగా మనం అసలు ఫస్ట్ ఎట్లాంటి షూస్‌ని సెలెక్ట్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. యూజువల్‌గా ఏమవుతుందంటే ఏదైనా షూస్ సెలెక్ట్ చేసేటప్పుడు మనం అసలు ఎన్ని వాకింగ్ స్టెప్స్ తర్వాత షూ రీప్లేస్ చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఒకే షూని ఇయర్స్ తరబడి వాడుతా ఉంటారు. అంటే ఒక 2, 3 ఇయర్సో లేకపోతే 4 ఇయర్స్ వాడుతా ఉంటారు. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ తీసుకుంటే గనక ఒక 4 ఇయర్స్ బ్యాక్ కొన్న షూ ఇంకా వాడుతూనే ఉంటారు. సో, దాని తాలూకా ఆ ప్లాస్టిసిటీ పోతుంది. ఎప్పుడైతే ప్లాస్టిసిటీ పోతుందో ఆటోమేటిక్‌గా యాంకిల్ జాయింట్ మీద, నీ జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడి దాని మూలాన కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అందుకనే సెలక్షన్ ఆఫ్ షూస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీనికి మనం ముఖ్యంగా చెప్పదలుచుకోవాల్సింది ఏంటి అంటే గనక పెర్ డే మనం 3 యాక్చువల్‌గా జనరల్‌గా ఇప్పుడు చాలామంది చూస్తున్నాం 10,000 స్టెప్స్ ఎ డే చేయమని చెప్తున్నారు ప్రతి ఒక్క డాక్టర్ కూడా. మనం ఎప్పుడైతే ఈ 10,000 స్టెప్స్ చేస్తున్నామో ఆటోమేటిక్‌గా మనం ఎవ్రీ 3 మంత్స్‌కే మార్చాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా మనకి కొన్ని రూల్స్‌లో చెప్పేదేంటి అంటే 3000-5000 స్టెప్స్ పెర్ డే చేస్తే గనక మనం ఒక 6 మంత్స్ ఇట్లాంటి వరకు వాడుకోవచ్చు. ఈ 10,000 స్టెప్స్ చెప్పానో అప్పుడు మనం యూజువల్‌గా మనం ఎవ్రీ 3 మంత్స్‌కి ఈ షూని చేంజ్ చేస్తూ ఉండాలి. అదే ఒకవేళ 3000-5000 స్టెప్స్ పెర్ డే చేస్తే గనక ఒక 6 మంత్స్ వరకు మనం షూని చేంజ్ చేసుకుంటే బెటర్. అట్ ద సేమ్ టైమ్ ఈ షూస్‌ని ఎట్లా పికప్ చేసుకోవాలి? దాన్ని ఎట్లా ట్రయల్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా షూ కొన్న తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తాం షూ అంటే వేసేసుకొని డైరెక్ట్ వాకింగ్ వెళ్ళిపోతాం. సో, దాని మూలాన కొన్నిసార్లు ఏమవుతుందంటే షూ స్టిఫ్ అవ్వడం అంటే మన పాదాల మీద ప్రెషర్ పడి నొప్పొచ్చే అవకాశాలుంటాయి. దీన్ని ఎట్లా మనం అరికట్టవచ్చు అంటే బేసికల్‌గా మనం షూ కొన్న తర్వాత ఒక 30 మినిట్స్ ఇంట్లో ఆఫ్టర్‌నూన్ గాని, ఈవినింగ్ ఏసుకోవాలి. ఎందుకు ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అని చెప్తున్నాం అంటే యూజువల్‌గా ఏమవుతుందంటే ఎవరికైనా ఫుట్ సైజ్ అనేది డే పెరుగుతున్న కొలది పెరుగుతా ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ ఫుట్ సైజ్ పెరుగుతుందో అప్పుడు మనం వేసుకుంటే దాని తాలూకా కరెక్ట్ ఆ ఫిట్‌మెంట్ అనేది మనకు తెలుస్తుంది. అందుకనే మనం ఎప్పుడైనా షూ కొన్న తర్వాత ఒక 30 మినిట్స్ అనేది ఆఫ్టర్‌నూన్ గాని, ఈవినింగ్ గాని వేసుకొని వాకింగ్ చేసుకుంటే అప్పుడు మనం దానివల్ల మనకేమైనా ప్రెషర్ ఎక్కువ అవుతుందా? లేకపోతే ఎక్కడైనా కంప్రెస్ అవుతుందా? లేకపోతే ఏదైనా వేలు చివర ఏమైనా నొప్పొస్తుందా? ఇవన్నీ చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ డే 2లో ఎట్లా అంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్‌కి ఇంక్రీజ్ చేస్తాం డే 2లో. ఈ 1 అవర్ ఇంక్రీజ్ చేసి అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ గానీ, 1 అవర్ గానీ నడుస్తా ఉంటాం. ఈ 1 అవర్ నడిచినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ప్రెషర్ ఏమైనా ఎట్లా ఉంది? ఎక్కువ అవుతుందా? లేదా? తక్కువ అవుతుందా? చూసుకొని ఈ షూని మనం కన్ఫర్మ్‌గా ఉంచుకోవచ్చా? లేదా? అని చెప్పొచ్చు. డే 3 రూల్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఈ 60 మినిట్స్ అని డే 2లో చెప్పామో, దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తూ చెప్తాం. అంటే దాదాపుగా ఒక హాఫ్ డే నుంచి ఫుల్ డే వరకు మొత్తం షూ వేసుకొని వాకింగ్ గానీ, రన్నింగ్ గానీ, జాగింగ్ గానీ, మీరు ఏ యాక్టివిటీ అయితే ఆ యాక్టివిటీ చేస్తే గనక, అప్పుడు దాని మీద షూలో కంప్రెషన్ కాకపోతే, అంటే మన ఫుట్‌కి ఎటువంటి ఇబ్బంది లేకపోతే గనక, అప్పుడు ఆ షూని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఈ 3 రూల్స్‌ని మీరు పాటించారనుకోండి, అంటే డే 1లో నేను చెప్పినట్టు 30 మినిట్స్ దట్ టూ ఆఫ్టర్‌నూన్ గానీ, ఈవినింగ్ గానీ ట్రై చేయాలి. డే 2లో 60 మినిట్స్ ఒక హాఫ్ డే గాని అట్లా ట్రై చేయాలి. డే 3లో మాత్రం ఒక హాఫ్ డే నుంచి ఫుల్ డే మనం ప్రతి ఒక్క యాక్టివిటీలో మనం ట్రై చేస్తే గనక ఎప్పుడైతే అది ఇబ్బంది పెట్టదో దట్ మీన్స్ ఆ షూ అనేది కరెక్ట్ అండి. ఇప్పుడు మనం చాలామంది రన్నింగ్ చేసినప్పుడు గానీ, జాగింగ్ చేసినప్పుడు గానీ, వాకింగ్ చేసినప్పుడు గానీ ఎట్లాంటి షూ అయితే బెటర్ అని అడుగుతా ఉంటారు. సో, రన్నింగ్ గానీ, జాగింగ్ గానీ, వాకింగ్ గానీ దేనికైనా యూజువల్‌గా సోల్ ఏదైతే ఉంటుందో అది సాఫ్ట్‌గా ఉండాలి. కొన్ని షూస్ చూస్తే గనక సోల్ చాలా హార్డ్‌గా ఉంటుంది. ఆ హార్డ్ సోల్ ఏసుకొని రన్ చేయడం గానీ, ఆ హార్డ్ సోల్ ఏసుకొని జాగింగ్ చేయడం గానీ, ఆ హార్డ్ సోల్ చేసుకొని వాకింగ్ చేస్తే గనక నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యాంకిల్ మీద లోడ్ పడుతుంది, నీ మీద లోడ్ పడుతుంది. తద్వారా మనకి యాంకిల్ పెయిన్ గానీ, నీ పెయిన్ గానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయండి. ఇప్పుడు చాలామంది డైరెక్ట్‌గా షూస్ కొంటారు. షూస్ కొన్న తర్వాత కొంతమంది వాకింగ్ చేసిన తర్వాత ఫుట్ పెయిన్ వచ్చిందని చెప్తారు. సో, అప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే అసలు మనకి ఆ షూ అనేది యాప్టా కాదా? సో, అది ఏ విధంగా తెలుసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఈ మధ్య నేను చూస్తున్నాను ఫ్రీక్వెంట్‌గా చాలామందికి ఫ్లాట్ ఫీట్ ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫీట్ ఉండడం వలన ఏ షూ ఏసినా ఫుట్ మీద లోడ్ పడతది. అది మీరు ఖరీదైన షూ కావచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 షూ కావచ్చు, లేకపోతే 10,000 షూ కావచ్చు, 30,000, 40,000 షూ అయినా కూడా ఆ షూ ఆ ఫుట్‌కి సరిగ్గా ఫిట్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది పెయిన్ వస్తుంది. సో, అందుకనే మనకు ఫ్లాట్ ఫీట్ ఉందా? లేదా? లేకపోతే ఆ ఫ్లాట్ ఫీట్ ఉంటే గనక ఎటువంటి షూస్ వాడాలి? ఇప్పుడు యూజువల్‌గా ఫ్లాట్ ఫీట్ ఉంటే గనక మేమేం చెప్తామంటే మీరు ఒకవేళ లోపల ఇన్‌సోల్ ఫ్లాట్‌గా ఉందనుకోండి, కుషనింగ్ ఎంత మంచిగా ఉన్నా లోపల ఫ్లాట్‌గా ఉంటే గనక ఫ్లాట్ ఫీట్ వాళ్ళకి డెఫినిట్‌గా పెయిన్ వస్తది. సో, ఈ ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకి లోపల ఇన్‌సోల్ ఏదైతే ఉందో అది ఆర్చ్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మీడియల్ ఆర్చ్ అంటే ఫుట్‌కి మీడియల్‌గా కొంచెం ఒక రేయిస్ ఏస్తామనమాట. అట్లాంటి ఆర్చ్ ఉంటే గనక చూడొచ్చు. ఇప్పుడు మార్కెట్‌లోకి చాలా షూస్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇన్‌సోల్స్ కూడా సెపరేట్‌గా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 30,000, 40,000 షూ మీకు నచ్చింది. కాపోతే లోపల ఇన్‌సోల్ చాలా ఫ్లాట్‌గా ఉంది. సో, అదే సేమ్ పర్సన్‌కి ఫ్లాట్ ఫీట్ ఉంది. అప్పుడేం చేస్తాం లోపల ఇన్‌సోల్ ఏదైతే ఉందో దానిలో ఆర్చ్ ఫుట్ అంటే మనకి ఆర్చ్ సపోర్ట్‌తో ఒక ఇన్‌సోల్ పెట్టుకొని అప్పుడు వాడుకుంటే గనక ఫుట్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి.